ఈ నాలుక అరచేతిని తాకింది అనుకోండి, ఓకే అదృష్టం అది. ఓకే మన చేతిలో ఉన్న రేఖలు కూడా మార్చే శక్తి అమ్మవారికి ఉంటుంది అన్నమాట. ఓకే సుమారు 100-150 గిరిజాతి ఆవులు ఉంటాయండి ఇవన్నీ కూడా. ఓకే. ఇవన్నీ మస్తు చాలా ఫ్రెండ్లీగా, మనం వచ్చామంటే ప్రాణం. సో 100 కన్నా ఎక్కువ ఉన్నాయన్న 100 కన్నా గిరిజాతి. నేను బర్త్డే చేసుకున్నా ఇట్లా గోశాలలో చేసుకుంటా, ఏ శుభకార్యం చేసుకున్నా గోశాలలో చేసుకుంటా. గోధూళి, గోమూత్రము, పంచగవ్యాలు అద్భుతమైనవి. ఇంకా బెస్ట్ మెడిసిన్. ఈ అమ్మ బ్లెస్సింగ్స్ లేకపోతే నా లైఫ్ లేదు. గోసేవ చేయనీకి ఇంట్రెస్ట్ చూపిస్తారు, గోసేవకు పబ్లిక్ని అలవాటు చేస్తున్నారని మీరు జడ్జి చేసి ఒక వ్యక్తిని పరిచయం చేస్తే ఆ వ్యక్తి కుటుంబానికో, ఆ వ్యక్తి యొక్క సమూహానికో 50,000 రూపాయలు నవీన్ గోల్డెన్ ప్రసాద్ నుంచి నేను దాన్ని గోసేవ ధరిస్తాను. మేము ఎప్పుడంటే 6 పిల్లలని చెప్తాను, నా పిల్లలు అని చెప్పాం. మేమంతా 6. ఓకే. వాళ్ళు కూడా మా పిల్లలు ఏమంటారంటే మా నాన్న అంటారు, మాది అంటారు, నాది అన్నారు. నాది అంటే చెంపబోతుంది. ఓకే. మా ఇంట్లో 6 కార్లు ఏమున్నా కూడా ఇది నా కారు అని చెప్పడానికి అవకాశం లేదు, ఇది నా డ్రెస్ అనేది అవకాశం, ఇది మనది. డబ్బుల కోసమే పనిచేసేవాడు ఎప్పుడు డబ్బుల్ని రీచ్ కాలేడు. డబ్బులు కాదు, ఫస్ట్ కుటుంబం ఉండాలి, మంచి మిత్రులు ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, నువ్వు ఉండే ప్రదేశం, మంచి ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఉంటేనే నీకు డబ్బులు వస్తాయి. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా నువ్వు డబ్బుల్ని రీచ్ కాలేవు. కాబట్టి నా ఇంట్లో మొత్తం ప్రతిదీ మామిడి చెట్టు, చింత చెట్టు, మంచి పూలు, ఏది కావాలంటే అది బయటికి వెళ్ళకుండా అరటి చెట్టు. మొత్తానికి అయితే నవీన్ అన్న వాళ్ళ ఇంటికి అయితే రావడం జరిగింది. అయితే లాస్ట్ అంటే అన్నతోటి వీడియో చేసినప్పుడు అంటే స్టోర్ అంటే నేను చైన్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పినుంటే నేను అంటే గోశాలలో కూడా నేను సేవ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు కార్తీక మాసం కదా, సో అంటే గోసేవ చేద్దాము అని చెప్పేసి అన్న దగ్గర రావడం జరిగింది. ఇటు సైడ్ వచ్చి అంటే వెళ్దామన్నా అని చెప్పేసి. సో పైకి వచ్చిన తర్వాత అన్న మన ముందే కూర్చుంటూ అన్నతోటి మాట్లాడిన. బట్ ఎందుకో ఏమో అన్న దగ్గరికి వచ్చిన తర్వాత అంటే అన్న వాళ్ళు ఇల్లు చూసిన తర్వాత హోమ్ టూర్ చేయాలనుకున్నా. సో అప్పటి నుంచి ఆఫ్ కెమెరాలో అన్న హోమ్ టూర్ చేద్దామంటే వద్దు శివ అంటుండు. సో కెమెరా ఆన్ చేద్దామని చెప్పి కెమెరా ఆన్ చేసిన. అన్న ఇప్పుడు హోమ్ టూర్ చేయాలనుకుంటున్నా, ఏమంటావు నువ్వు? నా హోమ్ అంతా పెద్దది కాదబ్బా, నా మనసే పెద్దది. ఓకే. సో అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి మనసు అయితే పెద్దగా ఉంటుందో వాళ్ళ ఇల్లు అంత పెద్దగా ఉంటుంది. సో పెట్టుకోండి అన్న చెప్పాలి, హోమ్ టూర్ కావాలి, ఏమంటారు మీరు? ఫస్ట్ అయితే సర్ప్రైజ్ చేసిన పో నాకు అనుకోకుండా సడన్లీ షాక్ ఇచ్చిన ఇంటికి. అంటే ఫస్ట్ నేను స్టోర్ దగ్గరికి వెళ్ళినా, లేరు సో అదే లేరు. సో చిన్న కూతురుది బర్త్డే ఉంది, ఇంటి దగ్గర ఉన్నారు అందరూ అని చెప్పేసి చెప్పారు. అవును. సో అంటే ఇంటి దగ్గరికి వచ్చిన ఇప్పుడు ఈ రోజు గోశాలకు వెళ్ళొచ్చు కదా? ఖచ్చితంగా పోదండి, మార్నింగ్ పోయిన అయినా నువ్వు వచ్చినావు కాబట్టి కార్తీక మాసం ఎన్నిసార్లు పోతే మంచిది. పోదాం 100%. సో అంటే ఈరోజు గోసేవ చేద్దాం. దానికన్నా ముందు అంటే మా వ్యూవర్స్కి, మీ ఫాలోవర్స్కి అందరికీ హోమ్ చూపిద్దాం, ఏమంటారు? అరే అమ్మ, నా హోమ్ అయితే చిన్నది అమ్మ, ఒక 3 BHK అపార్ట్మెంట్లో ఉంటుంది. అంటే అందరిలానే ఉంటుంది, పెద్దగా నాకు ఆడంబరాలు ఇష్టం ఉండవు. బట్ నా దేవుడు రూమ్ మాత్రం చూపిస్తాను. హోమ్ ఏముంటుంది అబ్బా, కామన్ బెడ్రూమ్ అంటే ఏం లేదు, చూడు నీకు కాదు. మీ అందరికి చూడాలని ఉంది కదా, నిజం చెప్పండి, కామెంట్ చేయండి మీరందరూ. సో అందరికి చూడాలని ఉంది, అందుకని చెప్పేసి నేను ఇంత దూరం రావడం జరిగింది. మళ్ళీ చూపిస్తాను. హోమ్ అంత ఏం లేదు, జస్ట్ కామన్ బెడ్రూమ్స్, హాలు. మా అపార్ట్మెంట్ ఎట్లుంటే తెలుసుగా, బట్ కింద లానాన్ని చూపిస్తాను. సరే, అంటే మీరు ఎప్పుడు పూజ చేస్తూ ఉంటారు, ఆ వీడియోస్ చూస్తూ ఉంటాం కాబట్టి, సో దేవుడు గది మనం చూద్దాం. నేను దేవుడు రూమ్ చూపిస్తాను. దానికన్నా ముందు ఈరోజు ఫ్రైడే. అవును. సో మీ డ్రెస్ డిజైన్ కానీ, లక్ష్మీ దేవత ఇక్కడ ఆ డ్రెస్ పైన ఉండడం కానీ, ఈ డ్రెస్సెస్ మొత్తం ఎక్కడ కుట్టిస్తారు అన్న, లేకుంటే ఎక్కడ నుంచి తెస్తారు? ఏమి నాకు ఒక స్పెషల్ డిజైన్ ఉంది, ఓకే. నాకు తప్ప ఇంకా వేరే వాళ్ళకి చేయదు. అంటే కండిషన్ అంటే నేనంటే మీకు రెస్పెక్ట్, నా కస్టమర్ తను. ఓకే. నవీన మీరు యూనిక్ ఉండాలని చెప్పేసి నాకు ఎవ్రీడే ఒక కలరు, ఎవ్రీడే ఒక థీమ్. ఓకే. అంటే ఇంద్రధనుసు లాగా. ఓకే. 7 వారాలు, 7 రోజులు, 7 రంగులు, 7 థీమ్స్. అది వేసుకుంటే ఏమైతే మనకు ఒక తెలియకుండా పాజిటివ్ న్యూస్ వస్తుంది. ఇప్పుడు శుక్రవారం వేసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా నేను అమ్మవారిని వేసుకుంటాను, లక్ష్మీదేవి. అదే మంగళవారం వేసుకున్నాను అనుకోండి, గణపతిని వేసుకుంటాను. బుధవారం వేసుకుంటే ఇంకో దేవుని వేసుకుంటాను. ఆదివారం సూర్య భగవాన్ వేసుకుంటాను. ఒక్కొక్క రోజు సోమవారం మన ఆవు గోమాతను వేసుకుంటా, అన్ని దేవుళ్ళు వచ్చేసారు. అంటే దాంతో ఏంటంటే ఎవ్రీడే మనకు భక్తిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే. అంటే భక్తిలో ఉన్న ఫీలింగ్సా, లేకుంటే ఇట్లా ధరిస్తే ఏమన్నా అదృష్టం వరిస్తుందా? ఏమి రాదు. ఓకే. ధరించడం ద్వారా ఓన్లీ నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే ఎదుటి వాళ్ళకు
మనం ఒక ఇన్స్పిరేషన్ ఉంటాం, అంటే అనునిత్యం దేవుడికి దగ్గరగా ఉంటాం. ఓకే. మనం ఒక రింగ్ పెట్టుకుంటాం, ఏమైనా మారుతుంది, మారే అవకాశం లేదు. ఏంటంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్, నేను పెట్టుకున్న భయంగా ఉండాలి, భద్రంగా ఉండాలి అని చెప్పేసి. ఇలా అమ్మవారు ఉందనుకోండి, నా ఆలోచన విధానం, చూసే కళ్ళు, మనసు కదా చూసే కళ్ళు, అరే అమ్మవారు ఉందని చెప్పేసి, అమ్మవారు చూస్తుందని చెప్పి జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ శివుడు ఉన్నాడు అనుకోండి, శివుడు అలా చూస్తున్నాడు, అది నేనే శివుడు అనుకో, అంటే కొద్దిగా మన మెంటల్ స్టెబిలిటీ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. ఓకే. అందుకని చెప్పేసి అత్యంత ఇవన్నీ కూడా ఆర్మీ దంచి, ఎందుకంటే ఏదో షో ఆఫ్ కోసం కాదు, షో ఆఫ్ కోసం చాలా ఉన్నాయి బ్రాండెడ్ కంపెనీస్, అవన్నీ మనం కుట్టించుకోవడం. ఎందుకంటే మనం చాలా కంట్రోల్గా ఉండడానికి, మనపైన ఏదో శక్తి ఉంది. ఒక చిన్న కంకణం ఇస్తేనే ఆ పూజ చేసేంతసేపు మనం చాలా జాగ్రత్తగా కూర్చుంటాం కదా, అలాంటివి ఎప్పుడు మన బాడీ పైన ఒక శక్తి ఉంటే మనం ఎంత కంట్రోల్ ఉంటాం. అందుకోసం అని చెప్పేసి నిత్యం ఒక అమ్మవారి రూపంలో ఉన్న కానీ, అయ్యగారు కానీ ఏదో ఒక దాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఓకే. బర్త్డే బేబీయా? నా బర్త్డే బేబీ. సో హ్యాపీ బర్త్డే. నీ పేరు? నీ పేరు సోనా. ఓకే. ఈరోజు మొత్తం సెలబ్రేషన్స్ ఉన్నాయేమో కదా మీ ఇంట్లో, అవునా? ఫుల్ హంగామా. సో ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే ఉంది ఇక. మా అంతా కంబైన్డ్ ఫ్యామిలీ కదా, సెలబ్రేషన్ మొత్తం ఒక దగ్గర చేస్తూ ఉంటారు. ఓకే. సింపుల్ సెలబ్రేషన్ అంతే. సో దేవుడి రూమ్ చూద్దామన్నా, చూసేసి మనం గోశాలకు వెళ్ళిపోదాం. ఓకేనా? మా దేవుడు ఓకే. శివలింగం, పాదర్శి శివలింగం అది. ఓకే. ఇక్కడ ఉంది కదా, అవునవును, చిన్నగా. నిత్యం దీనికి భస్మంతో అభిషేకం చేసుకుంటూ ఉంటా. ఓకే. ఇది మొన్న మనకు శృంగేరి పీఠాధిపతి ఇచ్చారు, అది నాకు వెండికాయ లోపలికి పిలిచారు. ఓకే. నందీశ్వరుడు, నంది ప్లస్ ఈశ్వరుడు వేరు కాబట్టి నందీశ్వరుడు శివలింగం తప్ప ఇంకా నాకు ఏమి ఉండదు. అంటే నేను ప్రతి భగవంతుని 100 రూపాలు ఉంటాయి, అమ్మవారు, లలితాదేవి, ఇంకో దేవి బట్ ఇవన్నిటిని కూడా నేను శివలింగాలు చూస్తాను. రూపం లేని దాంట్లోనే అందరు ఉండాలి అని గురువులు చెప్పినట్టుగా శివలింగానికి పూజ చేస్తే సమస్త లోకాలకు పూజ చేసినట్టే. కాబట్టి నిత్యం ఒక 45 మినిట్స్ నేను శివలింగానికి అభిషేకం చేసుకొని భగవద్గీతలో 2 శ్లోకాలని ప్రాక్టీస్ చేస్తాను. అంటే నోటికి అంత స్పష్టంగా రాకపోయినా మా పిల్లలకు నేర్పిస్తుంటారు కాబట్టి ఒక 2 భగవద్గీత శ్లోకాలు అర్థంతో పాటుగా, ప్లస్ నిత్యము లింగాష్టకము, లక్ష్మాష్టకము, శ్రీ సూక్తము, మంత్రపుష్పంతో 45 మినిట్స్ చేసుకుంటా. ఇంకా మిగతా ఏమి ఉండవు. రోజు ఇవ్వగానే గోమాత ఇది రోజు నైవేద్యంగా దీన్ని పెడతాను, ఏదో ఒక ఫలాన్ని. ఆ ఫలాన్ని మళ్ళీ సాయంకాలం తింటా ఉంటాం. ఓకే. అమర్నాథ్ వెళ్ళిరాను మీరు? అమర్నాథ్ పోయినా. ఓకే. ఎన్నిసార్లు వెళ్ళారు? అమర్నాథ్ ఒకటిసారి పోయినా. ఓకే. నా హెయిర్స్ అక్కడనే తీసారు నేను పుట్టినప్పుడు. మా నేను డాడీ ఇయర్ వెళ్తుండే. కేదార్నాథ్, బద్రీనాథ్, హరిద్వార్, ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న 80 అష్టాదశ పీఠాలలో ఒక 2-3 చూడలేదు అంతే. ఓకే. నా జ్యోతిర్లింగాల్లో 1-2 చూడలేదు అంతే. ఓకే. ఆల్మోస్ట్ ఎక్కువ నేను ఈ స్పిరిచువల్ టూర్లోనే ఉంటాను. అదే అదృష్టం కావచ్చు, మొన్న శృంగేరి పీఠాధిపతి గారు పిలిచి మరి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అదృష్టం. ఆయన అపాయింట్మెంట్ దొరకదు కదా యాక్చువల్గా. అలాంటిది పిలుచుకొని అరగంట వెయిట్ చేయించి మనం తయారు చేసిన రుద్రాక్షమాల్ని అమ్మవారు శారదా స్వరూపులైన, అంటే మామూలు వ్యక్తి ధరించి, చాలా అద్భుతం, మహాద్భుతం అది. అంటే ఇంతే నిత్యం మా ఇంట్లో 24 అవర్స్ మాత్రము స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే దీపం వెలుగుతూ ఉంటుంది. ఓకే. 24 అవర్స్ వెలగాల్సిందే దీపం ఇంట్లో, ప్రతి ఇంట్లో వెలగాల్సిందే, చాలా మంచిది. అంతే. ఇవి ప్రతిరోజు మానవ సరోవరం చేసిన వాటర్ ఉంటాయి, ఒక డ్రాప్ అందులో వేసి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాం. ఓకే. కస్టమర్స్ పోయినప్పుడు తెచ్చిస్తూ ఉంటారు, ఒక డ్రాప్ కలశంలో వేసి ఆ స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటాం. అంత మించి ఎక్కువ విగ్రహాలు కానీ ఎక్కువ ఫోటోస్ కానీ పెట్టే ఉండదు. ఎందుకన్నా అంటే దేవుడు ఒక్కడే నమ్మకం కదా, మిమ్మల్ని కూడా దేవుడు చూడొచ్చు. ఒక రూపంలో చూసి సరిపోతుంది, 100 రూపాయలు చూడాల్సిన పని లేదు. కాబట్టి నేను ఓన్లీ శివ రూపంలో, నువ్వు ఎక్కడ దొరికే శివమే. ఒక మట్టిని శివలింగంగా పూజ చేసుకోవచ్చు, అమ్మవారిని అలా పూజ చేయలేవు. ఒక గణపతిని ఒక మట్టిలా చేసుకొని చేయలేవు. గణపతి అంటే పసుపు ఉండాలి, గణపతి రూపం చేయాలి. ఒక కంకర రాయిని కూడా శివలింగంగా పూజించవచ్చు. కాబట్టి శివలింగం ఒకటే, దాంట్లో అన్నీ ఉంటాయి. నువ్వు అమ్మవారు అంటే అమ్మవారు ఉంటుంది, అయ్య అంటే అయ్య ఉంటాడు, శక్తి అంటే శక్తి ఉంటుంది, కాళీ అంటే కాళీ ఉంటుంది, శ్మశానే వసంతం, శ్మశానం కూడా ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది, స్వర్గం ఉంటుంది, శ్మశానం ఉంటుంది. కాబట్టి శివుడిని మించి ఇంకొక లేరు. ఆయన పూజ చేస్తే సమస్త లోకాలకు పూజ చేసినట్టని భావిస్తాను. అందుకని చెప్పి నేను ఎప్పుడు నిత్యం శివలింగానికి అభిషేకం చేసుకుంటుంటాను. ఓకే. ఏదన్నా శ్లోకాలు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా, ఏదైనా చెప్పండి అన్న. ఒక శ్లోకం చెప్పాలంటే బగలాముకి శ్లోకం చెప్తా ఒకటి. ఓకే. భక్తానంద కరీందేవిం బగలాం పరమేశ్వరం నమామి శక్తి పీఠస్థం శివాపనిధం చతుర్భుజం త్రినయనం పీఠ వస్త్రాధరం వందేహం బగలాం దేవిం శివాపుర నివాసం. ఎందుకంటే అమ్మవారి యొక్క లక్షణం ఏంటంటే నాలుకని ఆపేస్తుంది. మనపై నెగిటివ్ ఎనర్జీ అయితే ఎవరైతే పాటు చేస్తుందో, శివ ఉన్నాడు అబ్బా నవీనన్న అంటూ ఉంటే ఎలా నెగిటివ్ ఎనర్జీ వస్తుందో ఆ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి బగల కాదు, నేను నవీనన్న నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అంటే ఎగ్జాంపుల్ అలా ఆ బగల అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఆపేస్తుంది. కాబట్టి ఈ మధ్యలో ఎక్కువగా బగల అమ్మవారిని కూడా దర్శించే ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి అమావాస్య పౌర్ణమికి అభిషేకం కూడా వెళ్తున్నాం. చలో అన్న వెళ్ళిపోదమ్మా, ఇప్పుడు గోశాలకు వెళ్ళిపోదాం. ఓకేనా, పదండి అన్న. సో మొత్తానికైతే అపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి అన్న. సో అంటే ఇది మొత్తం
ఇదంతా నా మీటింగ్స్. మార్నింగ్ ఎవరైనా వస్తారు ఇంకా అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతో మాట్లాడతా. ఇక్కడ వచ్చేసి నా లాన్ ఉంటుంది మొత్తము స్పెషల్గా. ఇలా నేను మార్నింగ్ సూర్య నమస్కారాలు చేసుకుంటా, ఈవినింగ్ షటిల్ ఆడతాము. ఓకే, ఫ్రెండ్స్ వస్తే ఇక్కడ ఎంజాయ్ చేస్తాం ఇంకా అంతే. ఓకే, ఇంకా వీళ్ళు కూడా ఇక్కడే ఆడుకుంటారు. మా పిల్లల కోసం స్పెషల్ అంటే ఇది. ఓకే, వేరే వాళ్ళకు ఉండదు. ఓకే, ఇది మా గార్డెన్. నైట్ ఎప్పుడు డిన్నర్ చేయాలనుకున్నా కూడా ఇలా కూర్చొని డిన్నర్ చేసుకుంటాము. అసలు ప్రశాంతంగా ఉంటుంది కదా మొత్తం. ఇదంతా మన స్పేస్. పక్కన లైబ్రరీ ఉంటుంది. ఓకే, డాడీ వాళ్ళ అట్లా లైబ్రరీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా. ఓకే, ఇది ఎవ్రీడే మార్నింగ్ ఇక్కడ మంచి మ్యాట్ వేసుకుంటాము. 6 ఫ్యామిలీస్ ఉంటాము, ఫ్రెండ్స్ అందరం ఉంటాము. 6 ఫ్యామిలీస్ క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి తీసుకున్నాము. మొత్తం ఇందులో ఉంటాం ఇంకా. మార్నింగ్ రాగానే ఇక సూర్య నమస్కారాలు చేసుకుంటాము, అందరి పిల్లలతో ఆడుకుంటాము. నైట్ డిన్నర్ అంటే డిన్నర్ చేసుకుంటాం ఇక్కడ కంప్లీట్. ఇది మా హాల్. 6గురికి 1 2 3 4 5 6 మెంబర్స్. ఎవరి ఫ్యామిలీ వాళ్ళు కూర్చుంటారు పిల్లలతో. ఓకే, నాకేమైనా డీల్స్ ఉన్నాయనుకోండి మాట్లాడేస్తా. ఇంకా వేరే పర్సన్స్ రారు. 6 మెంబర్స్ తప్ప దీంట్లోకి ఎవరు రారు. వాళ్ళ వచ్చే వాళ్ళ రూట్ వేరే ఉంటుంది. వాళ్ళు మనకు కనిపించరు, మనం వాళ్ళకి కనిపించము. ఓన్లీ 6 ఫ్లాట్స్ మాత్రమే మేము ఇదంతా చూస్తూ ఉంటాం. అట్లా కూడా ఉంటుందా ఇక్కడ? మేము అట్లా డిజైన్ చేసుకున్నాం అట్లా. ఓకే, సూపర్ అన్న. ఎందుకంటే నేను అందరికి అనుకున్నా మీరు అదే 6 ఫ్యామిలీస్ గురించి చెప్పంగానే వాడుకుంటారు, కానీ 80% మేమే వాడతాం. ఓకే, మొత్తం. ఓకే, ఇగో ఇక్కడ బాల్ కూడా ఉంది, ఇంకా ఆడుకుంటా ఉన్నారు. పిల్లలతో ఆడ మస్తు ఇష్టం, ఎందుకంటే పిచ్చి ప్రెజర్ ఉంటుంది కదా. ఓకే, కుందు సోనా ఓ ఇలా. సో ఒక్కసారి చూడండి, ఒక బిజినెస్ మ్యాన్ అక్కడ బిజినెస్ రన్ చేసుకుంటూ ఇక్కడ అంటే ఈ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతూ పిల్లలతో ఆడుకుంటూ, అంటే బిజినెస్ మ్యాన్ అంటే కష్టాలు ఉన్నాయని అంటారు, అంటే లాభాలు నష్టాలు ఇవన్నీ ఉంటాయి అంటారు, కానీ కరెక్ట్గా వర్క్ చేస్తే సో ఇట్లా సక్సెస్ఫుల్ మ్యాన్గా మనం ఎదగొచ్చు. సో మీరే ఎగ్జాంపుల్ అన్న. సో ఏం చెప్తారు దాని గురించి? వాస్తవంగా అంటే బిజినెస్ ఎదిగేటప్పుడు కష్టం ఉంటుంది, చేసేటప్పుడు కష్టం ఉంటుంది, మెట్లు ఎక్కేటప్పుడు కష్టం ఉంటుంది. ఆ కష్టాలు భరించుకుంటూ మనకు స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా కష్టపడదామంటే ఆ లైఫ్కి వాల్యూ ఉండదు. మీ పిల్లలకు టైం ఇవ్వాలి, కంపల్సరీ టైం ఇవ్వాలి. డబ్బులే కదా ప్రపంచం అంటే. డబ్బుల కోసం పనిచేసేవాడు ఎప్పుడు డబ్బులు సంపాదించలేడు. మంచి గుర్తుపెట్టు, డబ్బుల కోసమే పనిచేసేవాడు ఎప్పుడు డబ్బుల్ని రీచ్ కాలేడు. డబ్బులు కాదు, ఫస్ట్ కుటుంబం ఉండాలి, మంచి మిత్రులు ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, నువ్వు ఉండే ప్రదేశం మంచి ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఉంటేనే నీకు డబ్బులు వస్తాయి. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా నువ్వు డబ్బుల్ని రీచ్ కాలేవు. కాబట్టి నా ఇంట్లో మొత్తం ప్రతిదీ మామిడి చెట్టు, చింత చెట్టు, మంచి పూలు, ఏది కావాలంటే అది బయటికి వెళ్ళకుండా అరటి చెట్టు, దానిమ్మ చెట్టు, ప్రతి చెట్టు ఇలా ప్రశాంతంగా పెట్టుకున్నాం మొత్తం కూడా. మా అపార్ట్మెంట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మంచి గార్డెన్, మంచి మెయింటెనెన్స్, పీల్చుకొని స్వచ్ఛమైన గాలి ఉండాలి. మీకు కావాల్సింది ఆరోగ్యం, మహాభాగ్యం. ఏం చేసినా కూడా మార్నింగ్ కంపల్సరీ 2 hours నీ బాడీ ఖర్చు పెడితేనే నువ్వు డబ్బులు సంపాదించగలుగుతావు. డబ్బులు సంపాదించుకునే పర్లేదు, నీకు ఏమైనా అన్నం పెడతారు, తినేంత ఓపిక ఉండాలంటే నీకు ఆరోగ్యం ఉండాలి. కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం. ఇలా పిల్లలతో ఎప్పుడు ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉండు, ప్రజలు మొత్తం మాయమైపోతాయి. నా ఇంట్లో నా 6 పిల్లలు. ఓకే, నా ఎనర్జీ. ఓకే, సో అంటే మీకు 2, పెద్దన్నకి 2, చిన్నన్నకి 2. నాకు మా పాప ఇంటర్మీడియట్ 2nd year, బాబు 10th class ఆగాఖాన్ అకాడమీ స్కూల్లో చదువుతాడు. సెకండ్ అన్నకు వాళ్ళిద్దరు, థర్డ్ అన్నకు అందరు. మా చిన్న పాప భగవద్గీత శ్లోకం చెప్తారు. మేము ఎప్పుడంటే 6 పిల్లలని చెప్తాను, నా పిల్లలు అని చెప్పాం. మేమంతా 6. ఓకే, వాళ్ళు కూడా మా పిల్లలు ఏమంటారంటే మా నాన్న అంటారు, మాది అంటారు, నాది అన్నారు. నాది అంటే చెంపబోలుతుంది. ఓకే, మా ఇంట్లో 6 కార్లు ఏమున్నా కూడా ఇది నా కారు అని చెప్పడానికి అవకాశం లేదు, ఇది నా డ్రెస్ అనేది అవకాశం, ఇది మనది. తినే ఫుడ్ నుంచి పడుకునే బెడ్ వరకు మాది. యాక్సెస్ ఉంటుంది మా ఇంట్లో. పెద్ద రూమ్, చిన్న రూమ్ అంటే కూడా ఏముండదు. ఎవరు ఎటన్నా పోవచ్చు, ఎవరెవరి బట్టలను వేసుకోవచ్చు. ఈవెన్ ప్రతి షూ నుంచి కూడా పైన వరకు మేము కంబైండ్ చేసుకుంటాము, కంబైండ్ ఉంటాము. అంటే ఫ్రెండ్స్ వస్తే తప్ప మిగతా ఆల్మోస్ట్ 90 ప్రతి ఫంక్షన్ అన్న ఓ ఇచ్చే అట్లా ప్రతిదీ కూడా ఉంటాం. అంటే మెయిన్ ఏంటంటే కుటుంబం అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి వ్యాపారం ఉన్నా లేకపోయినా కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో ఎవరో ఒకరు మాకు సాయం చేస్తారు. అన్ని ఒకటే చిన్న దారం ఉంటే ఈజీగా ఎవరైనా పట్టుకొని తెంపచ్చు. అదే ఒక 10 దారాలు కలిసి ఉంటే తెంపడానికి కాసేపు టైం పట్టుతుంది. కాబట్టి ఉమ్మడి కుటుంబంగా ఉండడానికి ట్రై చేద్దాం. కొద్దిగా ధర్మం మనిషి అన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. ఎగ్జాంపుల్ సూపర్ చెప్పారు. నిజం చెప్తున్నా, ఒక్క దారాన్ని తెంపగలరు కానీ అవును. అదే ఒక 4 కలిసి ఉన్నాం అనుకోండి, కుటుంబం ఉంటే కుటుంబంతో కలిసి ఉండండి, మంచి మిత్రులు ఉంటే మంచి మిత్రులతో కలిసి ఉండండి. బట్ ఎక్కడి నుండి ఒక మంచిగా అంటే నాకంటూ 10 మంది ఉన్నారు, నాకు ఒక కష్టం వస్తే ఇమీడియట్లీ కాల్ చేయడానికి 108 లేదు, నా ఫ్రెండ్స్ ఉన్నారని గుర్తుకొచ్చే రోజు నువ్వు సక్సెస్ అయినట్టు. 108 కాల్ చేసిన ఇంట్లో ఉండి యూజ్లెస్. నీ ఫ్రెండ్కి ఫోన్ చేయాలి, అరే శేఖర్ ఎక్కడ ఉన్నావురా అని చెప్పి ఫోన్ చేసిన రోజు నువ్వు సక్సెస్ అయినట్టు. వాళ్ళే అన్ని చూసుకుంటారు, దేవుడు అన్ని చూసుకుంటారు. ఓకే అన్న, గోశాలకు వెళ్ళిపోదాం. లేట్ సో ఇంకా ఎండ రాలేదు, సో ఎండ రాకముందుకు వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు గోసేవకి వెళ్ళిపోతున్నాం, గోశాలకి. అరే మంచిగా కూర్చోరా రే. సో ఉప్పు సంచిలాగా ఎత్తుకోవడం జరిగింది. వీళ్ళు మోస్తే ఆనందం ఒకటి. ఓకే, హ్యాపీగా ఉన్నారా హ్యాపీ? కాదు, పెద్దనాన్న గురించి ఏమైనా చెప్తాను. మా పెద్దనాన్న గుడ్డ బేడ బేట, పెద్దనాన్న గుడ్డ బేడ గుడ్డ. మీ పెద్దనాన్న ఏమేమి ఇప్పిస్తాడు నీకు? ఏమేమి ఇప్పిస్తాడు?
గిఫ్టా? గిఫ్ట్స్ ఇస్తే వాడికి భగవద్గీత బుక్ ఇచ్చిన అన్ని ఇచ్చిన వాడికి. ఓకే. అరే దిగురా బాబు. అమ్మ వస్తున్నా. ఓకే. కార్ వస్తుంది మనకి. నాకు రతన్ టాటా అంటే ఇష్టం. ప్రతి బండి టాటా ఉంటుంది. ఆహా, ఓకే. నేను ఫస్ట్ కొన్నది కూడా టాటా, సెకండ్ కొన్నది కూడా, థర్డ్ కొన్నది కూడా, నెక్స్ట్ కొన్నది కూడా టాటా. ఓకే. నాకు టాటాలో ఆదర్శం. 7 లక్కీ నెంబర్ అనా? 7 లక్కీ నెంబర్. ఓకే. సో 4 7s ఉన్నాయి. ఇదిగో జై శ్రీరామ్. ఓకే, జై శ్రీరామ్ అని చెప్పి. జై బోలో భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నేను కూర్చుంటా ముందర. సీట్ బెల్ట్ వేసుకో. వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, నేనే కూర్చుంటా ఎవరు కూర్చోవద్దని చెప్పేసి. సో నేను అటు నుంచి కూర్చుంటా. సో మొత్తానికి నవీన్ అన్న వల్ల గోశాలకు అయితే రావడం జరిగింది. సో అన్న రావడంతో అరుస్తూ ఉన్నాయి లోపల నుంచి గోమాతలు. సో లోపలికి వెళ్ళిపోదాం. అంటే వాటికి తెలిసిపోతుంది అన్న నువ్వు వచ్చినావనే. అంటే రెగ్యులర్ వస్తాం కాబట్టి మా వెహికల్స్ అండ్ అవన్నీ వింటూ ఉంటాయి. అసలు ఒక్కసారి చూడండి, అవి ఎట్లా చూస్తున్నాయి చూడండి. మస్తు హ్యాపీ. కాదు, సో బర్త్డే బేబీ పెట్టావా? సరే నేను పట్టుకుంటా, ఇటీ పెట్టు. తీసి పెట్టాలి కూడా, తీసి పెట్టాలి కూడా ఇట్లా. శివ నువ్వు కూడా పెట్టుకోండి. ఓకే. తీసి పెడితే హ్యాపీ. తీసి పెడితే హ్యాపీ అంటే తీయండి. సో ఇది పెట్టొద్దానా? పెట్టద్దు, వాస్తవంగా పెట్టద్దు. ఓకే. మనం తినే ఏదైతే ఉంటుందో, మనం దేన్ని అయితే ఇష్టంగా తింటామో దాన్ని పెట్టాలి. మనం పొట్టు తినలేము కదా, పొట్టు పెట్టకూడదు. ఓకే. ఓకే సూపర్. ఇది పక్కన ఇట్లా పెట్టు. అట్లా ఇది అంతా ఇక్కడ రెగ్యులర్గా ఇలా పెట్టే తీసి పెట్టుబడి మెల్లిగా. ఇట్లా చాలా మంది భక్తులు క్యారెట్ తెచ్చేస్తారు. తెచ్చేసిన తర్వాత ఏం చేస్తామంటే క్లీనప్ చేస్తాం ఫస్ట్. అంటే కమ్యూనిటీలో ఉంటుంది, నేను వచ్చిపోతూ ఉంటాను రెగ్యులర్గా. నాదన్నట్టు కాదు, అందరిది అన్నట్టు. ఇక ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరిది ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసి సేవ చేసుకుంటాం అన్నట్టు. ఇవి రాగానే ఫస్ట్ మంచి వాటర్లో అక్కడ డ్రమ్స్ ఉంటాయి, డ్రమ్స్తో మొత్తం క్లీనప్ చేసిన తర్వాత అప్పుడు ఇట్లా పెడతాం. వాటికి మొత్తం క్లీన్ చేపిస్తున్నాం, మొత్తం వాటర్తో చేపిస్తాం. నానా ఇద్దరు పానీ మారనా భయ్యా, ఇద్దరు మారా వస్తాయి బార్ ఫోటో. ఇట్లా కంప్లీట్ చేస్తాం. ఆ డస్ట్ అంతా ఓల్ కాబట్టి మొత్తం పెండ ఉంటుంది కదా, అంతా ఎవ్రీ డే టు డే క్లీన్ చేస్తాం అన్నట్టు. ఓకే. మంచిగా వాటర్తో క్లీన్ చేపించేస్తాం, డే టు డే ఫ్రెష్ అయిపోతుంది. సుమారు 100-150 గిరిజాతి ఆవులు ఉంటాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ మాకు చాలా ఫ్రెండ్లీగా, మనం వచ్చామంటే ప్రాణం. సో 100 కన్నా ఎక్కువ ఉన్నాయి అన్న. 100 కన్నా గిరిజాతి. ఇవన్నీ కూడా చంపడానికి వాటి అన్ని సేవ్ చేస్తూ ఉంటాం. ఇలా పెట్టండి, ఏమన్నది ఎంత ప్రశాంతంగా ఇలా పెట్టండి. ఈ నాలుక అరచేతిని తాకింది అనుకోండి, అదృష్టం అది. మన చేతిలో ఉన్న రేఖలు కూడా మార్చే శక్తి అమ్మవారికి ఉంటుంది. ఇలా పెట్టాలి. ఇలా పెట్టి నీకే పెడతాయి, ఇలా పెట్టి నాకు ఇలా పెట్టినా కూడా ఏమన్నది మీకు అమ్మవారు. అలా పెట్టండి. అది అలా ఉంటుంది. వీటి సౌండ్, ఇక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉండదు. నేను బర్త్డే చేసుకున్నా ఇట్లా గోశాలలో చేసుకుంటా, ఏ శుభకార్యం చేసుకున్నా గోశాలలో చేసుకుంటా. గోధూళి, గోమూత్రము, పంచగవ్యాలు అద్భుతమైనవి. ఇంకా బెస్ట్ మెడిసిన్. నాకు వీటితో అనుబంధం బాగా. ఇప్పుడు మేము ఎక్కువ మొత్తంలో స్టార్ట్ చేస్తాం ఇట్లాంటి గోశాలలు. ఇక్కడే కాదు, ఇంకా డైలీ వస్తూ ఉంటారు కదా నిత్యం 360 రోజుల్లో 300 రోజులు గోశాల దాకా ఉన్నాడు. నా స్టేటస్ చూసి నేను చచ్చిపోతుంది. అదే ఇవన్నీ మనం ఎంత ఈజీ గుర్తుపట్టు, ప్రేమ ప్రాణం ఇస్తాం. ఓకే. అంటే ఎందుకు చేయాలనిపించింది అన్న? అంటే ఈ గోశాల అనేది పెట్టాలి అంటే సేవ చేయాలని. మెయిన్ గోబ్రాహ్మణిస్తు శుభమస్తు నిత్యం లోకాన్ సమస్త సుఖినో భవంతు. ఎక్కడైతే గోవు సంతోషంగా ఉంటుందో అక్కడ మంచి పంచగవ్యాలు, పాలు వస్తాయి, పాలు వస్తే ఆరోగ్యం వస్తాయి, నెయ్యి వస్తే, యజ్ఞయాగాదులు చేస్తే ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. ఏం కాదు. ఎప్పుడైతే నువ్వు హోమాలు కొన్ని తరాలను చేస్తారు, యుగాలను చేస్తారు. ఎందుకు హోమం చేసారు? ఆవునైతే ఎందుకు చేసారు? ఎప్పుడైతే ఆవు నేను వచ్చే ఆ పొగ కానీ వంత ఉంటుందో అది మొత్తం ప్రకృతిని శుద్ధి చేస్తుంది. ప్రకృతి శుద్ధి చేస్తే ప్రకృతి మొత్తం మంచిగా ఉంటుంది. అంటే మనం సహాయం చేసి ఒక మంచిగా అన్నం పెట్టగలుగుతాం, ఒక మంచి చదువు చెప్పగలుగుతాం, ఇంకో మంచి చేస్తాం. సమాజం చేయలేము కదా, కష్టం. అంటే ఈ ఒక్కసారి యజ్ఞం నుంచి వచ్చే హవన పొగవు ప్రకృతిలో కలిసిపోతూ ఉంటుంది, ఎప్పుడు మాయమైపోతుంది. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటుంది పొగ. కాబట్టి ఏమైతే దీన్ని పెంచడం ద్వారా, దీన్ని కాపాడుకోవడం ద్వారా మన ప్రపంచం ఎప్పుడు శుద్ధిగా ఉంటూనే ఉంటుంది, శుద్ధి మారుతూనే ఉంటుంది, అంతం లేదు. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు గోవును కాపాడడానికి తన వంతు కృషి చేయాలి. ఇప్పుడు నేను చెప్తా చూసినావా, నా షాప్లో
ఆర్డర్ చేయడానికి వచ్చినా డెలివరీ తీసుకోవడానికి వచ్చినా ఆన్లైన్ ప్రతి ఒక్క నుంచి ఒక 100 రూపాయలు తీసుకుంటా. అంటే వాళ్ళని కూడా భాగం చేస్తా. అవును, ప్రతి వారం నా పిల్లల్ని తీసుకొస్తా, ప్రతి వారం నా మిత్రుల్ని తీసుకొస్తా. ఎందుకంటే ఎంత బాగుంది చూడు. ఒకప్పుడు మన ఊర్లన్నీ ఇట్లా ఉంటుండే, ప్రతి ఊర్లో ఇలాంటి కొట్టమంట తెలుసా, ప్రతి ఇంటి ముందు ఇట్లా ఆవులు ఉంటుండే. అప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నాం, ఉమ్మడి కుటుంబం ఉంది, అనారోగ్యం లేదు, క్యాన్సర్స్ లేవు, అందంగా ఉంది. ఇప్పుడు అపార్ట్మెంట్ లైఫ్కి వచ్చేసినాం, ఇవన్నీ మాయమైపోయినాయి, వలస జీవితాలు అయిపోయినాయి. ఎవరి కోసం? కాబట్టి మళ్ళీ కొన్ని తరాల కన్నా కావాలి అన్న ఉద్దేశంతో నాలాంటి వాళ్ళు చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు చేస్తున్నారు కదా. నేను ఒక భాగం, కొన్ని వేల మంది చేస్తున్నాను, నేను కొన్ని అది చేస్తూ ఉంటే ఏమైతే పెరుగుతూ ఉంటుంది. సంఖ్య పెరిగిన కొద్దీ మనకు అన్నీ మంచిగా అవుతూ ఉంటాయి. నాకైతే సాక్షిగా చెప్తున్నా కదా, నేను అమ్మవారి దగ్గర ఖచ్చితంగా లైఫ్ మారింది. ఒక సైకిల్ లేని స్థాయి నుంచి ఈ రోజు ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నా. ఇప్పుడు శివ స్టూడియోస్ కావచ్చు, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూ తీసుకున్న స్థాయికి వచ్చినట్టే జస్ట్ గోమాత. ఈ అమ్మ బ్లెస్సింగ్స్ లేకపోతే నా లైఫ్ లేదు. అయితే ఈ గోవులను మొత్తం ఎక్కడికో తరలిస్తుంటే వాటిని రక్షించి ఇక్కడికి తీయడం జరిగింది. తరలిస్తూ ఉంటే పట్టుకొని వాటిని కాపాడుతూ ఉంటాము. కాపాడి వాటికి ఏం కావాలో ఇస్తాము. చాలా మంది భక్తులు సాయం చేస్తారు. ఈ కాలనీ వాసులు చాలా బాగుంటారు అబ్బా. కాలనీ వాసులు అద్భుతం, కలిసి కట్టి ఉంటారు. వీర హనుమాన్ గోశాల అద్భుతం. వీళ్ళు సపోర్ట్ లేదు, మేము ఏం చేయలేదు. మేము కూడా తక్కువ వస్తూ ఉంటాం. మార్నింగ్ వచ్చి దండం పెట్టుకొని పోతాం, కానీ వాళ్ళు ఎప్పుడు ఉండి అన్ని బాగోగులు చూసుకుంటారు, అన్ని చూసుకుంటారు. మా కాన్సెప్ట్ అంటే ఇట్లాంటి గోశాలలు ప్రతి కాలనీకి ఒకటి ఉండాలి, ప్రతి కమ్యూనిటీకి ఒకటి ఉండాలి. అది డబ్బులు కాదు, ఇట్లాంటి గోవులు పెంచితే డబ్బులు అవే వస్తాయి, మనకి ఆరోగ్యం వస్తుంది. అట్లా ఇక్కడ మిషన్ ఉంటుంది, నేను గడ్డి కట్ చేయొచ్చు. ఇది మిషన్. పచ్చగడ్డి వస్తూ ఉంటుంది ఇలా. ఈ పచ్చగడ్డిని చిన్న చిన్న ముక్కలు, అంటే పెద్ద పెద్ద చిన్న చిన్న ముక్కలు చేసి ఇట్లా పట్టుకొని ఇందులో వేసేస్తాం. ఇందులో వేసేస్తే ఇక్కడ అది ఎంత కావాలో దాని పరిమాణం ఇలా దగ్గరికి వెళ్ళి ఇది చుట్టూ ఉంటుంది ఇట్లా మొత్తం. ఈ చుట్టూ ఉంటుంది, అటు నుంచి మొత్తం వేసేస్తాము. ఎప్పటికప్పుడు ఫ్రెషింగ్ నడుస్తూ ఉంటాయి, ఎవ్రీడే 2 times or 3 times. ఎందుకంటే అవి కూర్చున్నప్పుడు ఇబ్బంది కాకుండా ఉండాలి కాబట్టి చాలా నీట్గా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇక్కడ సో ఇవి వేస్తాయని చూస్తాం. కృష్ణుడు నిత్యం ఇక్కడ, శివ అన్న ఇక్కడ నిత్యం పూజ చేస్తూ ఉంటాం. రాధాకృష్ణకు గోమాతకి ఇక్కడ పూజ చేసి స్టార్ట్ చేస్తాము. కొంతమంది టమాటాలు తీసుకొస్తారు, ఏది తీసుకొస్తే ఫ్రెష్ చేసి ఇస్తాము. సాధ్యమైనంత వరకు ఉలువలు పెట్టడం కానీ, రాగులు పెట్టడం కానీ, శనగలు నానబెట్టి పెట్టడం కానీ మంచిది. కాబట్టి రోజు ఒక రకంగా పెడతా ఉంటాం. నేనైతే ఒకరోజు వెజిటేబుల్ తీసుకొస్తా, ఒకరోజు ఫ్రూట్స్ తీసుకొస్తా, ఒకరోజు ఉలువలు తీసుకొస్తా, ఒకరోజు శనగలు తీసుకొస్తా, ఒకరోజు పచ్చగడ్డి తీసుకొస్తా, ఒకరోజు అరటికాయలు తీసుకొస్తా. అన్ని పెట్టి రోజు కాసేపు గడిపి ఒక అరగంట ఉంటా. లింగాష్టకం చదువుకొని, లక్ష్మాష్టకం చదువుకొని వెళ్ళిపోతాయి. ఇంకా సో అంటే గోవులకి ఏమైనా అయితే ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తామండి. పట్టుకొని కట్టేసి వెటర్నరీ డాక్టర్ వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఉంటాయి కదా, ఉండి కాళ్ళకు పుళ్ళు కావడం కానీ, లేకపోతే ఒకదాని పైన కాళ్ళు పడడం కానీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఫ్రీగా ఇక్కడ సిటీ ఊర్లో అయితే చాలా ఫ్రీగా దిగుతాయి, ఇక్కడ తినడం కష్టం కాబట్టి చేస్తూ ఉంటాం. ఈ డస్ట్ కూడా ఈ మధ్యలో పెరిగింది, తీయించాలి. ఇంకా తీపిచ్చేస్తాం. దీనికి మన గణేష్ ఉత్సవాలు ఉండే కాబట్టి అందరూ బిజీ ఉండే, కలరింగ్ ఇవన్నీ కూడా చేపిస్తున్నాం. అంటే ఇక్కడ ఒక పర్సన్, ఆ పర్సన్ ఇక్కడనే ఉండే మొత్తం చూసుకుంటారు. ఒక్కరు కాదు, సుమారు 6 persons ఉంటారు. ప్రతి ఆవు పైన ప్రత్యేకంగా ట్యాగ్ ఉంటుంది. ఇట్లా గవర్నమెంట్కి ఇచ్చే ట్యాగ్. ఎట్లుంది ట్యాగ్ అక్కడ ప్రతి దానికి? ప్రతి జియో ట్యాగింగ్, అది సమ్ వాటర్ గవర్నమెంట్ ట్యాగింగ్ ఉంటుంది. ప్రతి చోకు ఉంటుంది ట్యాగింగ్. అంటే ఇన్ని కౌంట్ ఉన్నాయేమో చెప్పి తెలియాలి కదా. అన్ని ట్యాగ్స్ అవన్నీ కూడా మెయింటైన్ చేస్తారు వీళ్ళందరూ కూడా. నీట్గా ఉంటుంది ప్రతిదీ కూడా. ఇక్కడ పాలు వస్తాయి, పెరుగు వస్తాయి, పాలు వస్తాయి, నెయ్యి వస్తుంది. అది కూడా ఏమైనా ఎమర్జెన్సీ హాస్పిటల్స్ వాళ్ళకి అవసరం ఉంటే ఆవు పాలు, పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆవు పాలు కూడా పంపిస్తారు. వాళ్ళు ఫ్రీగా, డబ్బులు ఏం తీసుకోకుండా వాళ్ళ ఇష్టం ఏమని ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఒక షెడ్ ఉంది, అవతల సైడ్ కూడా ఇంకోటి. ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కానీ, కాల్ ఇష్యూస్ ఉన్నాయి కానీ కొన్ని సెపరేట్ చేస్తూ ఉంటాం. చిన్న చిన్న పాలు తాగేటి కొన్ని ఉంటుంది, దాన్ని సెపరేట్ చేస్తాను. మీకు అది కూడా చూపిస్తారండి ఒకసారి. నేను రండి బేట. చూస్తున్నారు కదా, అంటే నవీన్ అన్న రాగానే అవి సంతోషంగా అరవడం కానీ, సో అవి దగ్గర రావడం కానీ, అంటే మా ఆవులైనా కానీ మనకు అంటే నేను ఎప్పుడు వాళ్ళు కాబట్టి, అంటే ఆ అరటి పండు తినిపిస్తుంటేనే అవి ఇట్లా అంటుంటే భయం అనిపిస్తుంది. నవీన్ అన్న మంచిగా తినిపిస్తుంది. నోట్లో పెట్టేస్తాను. ఇక్కడ లోపల మొత్తం దీనికి సంబంధించిన ఉంటుంది. వెజిటేబుల్స్ పెట్టిన కానీ వాటన్నీ కూడా ఇక్కడ పెడతాం. సో వర్షానికి నానకుండా, ఇంకా స్టోరేజ్ ఏదైతే భక్తులు ఇస్తా ఉంటారో వాటన్ని స్టోర్ చేసి పెడతా ఉంటాం ఇక్కడ. వీరంతా భక్తులు వచ్చేది ఎనీ కాలం. ఇవన్నీ చిన్న చిన్న పుట్టగానే అందరూ మారుస్తూ ఉంటాము. సో ఆ పెద్ద వాటి దగ్గర ఉంటే కష్టంగా తొక్కేస్తే కదా చెప్పేది, కోపంలో మెల్లి మెల్లి మారుస్తూ ఉంటాము. ఇట్లా వచ్చేస్తే మీకు ఇగో ఇతను మంచి సేవ చేసుకుంటాడు గోవులకి. ఫుల్ అచ్చా సేవా కర్తే. कितने दिन से कर रहे भैया? ये करीब हो गए 6 महीने. 6 महीने हो गए. ఓకే. ఇవన్నీ కూడా డెలివరీ దగ్గర ఉన్నాయి కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలా మారుస్తూ ఉంటాం. ఓకే. ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటే డాక్టర్ రేపు చూడాలి. అంటే వెటనరీ డాక్టర్ వస్తూ ఉంటారు, ఖచ్చితంగా సేవ చేసుకుంటారు. చాలా మంది డాక్టర్స్ వచ్చేసి వాళ్ళ సలహాలు ఇచ్చేసి పోతూ ఉంటారు. సలహాలు ఇస్తారు, అవసరం ఉంటే మెడిసిన్ కూడా ఫ్రీ ఇస్తారు. ఇది అంతా ఒక షెడ్.
అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ప్రెగ్నెంట్గా ఉన్నాయన్నీ ఇక్కడ. ఇవన్నీ ఎద్దులు ఓకే. ఖచ్చితంగా కావాలి సంభవం. ఇక్కడ ఎద్దులు పెడతాం. ఇప్పుడు బయటికి వెళ్ళి అక్కడ ఉంది చూడండి, నంది ఎద్దు పెద్దది అవునవును అక్కడ కనిపిస్తుంది మీకు. అవును. అలా ఇవన్నీ ఇందులో పెడతాం అన్నట్టు. ఓకే. వాటికి వాటర్ సప్లై కూడా ఇక్కడ నుంచి ఇస్తాము. ఓకే. ఇది స్పెషల్గా ఒక దాత కట్టించినాడు. ఓకే. ఆ దాత పేరు ఇంకా చెప్పాలో తెలియదు కానీ ఇది ఇక్కడ చూడండి నంది ఎంత బాగుంటుంది. ఇది కంప్లీట్ ఇక్కడ కూడా మొత్తం ఎద్దులు, ఇక్కడ ఎద్దులు వస్తాయి, నందులు ఎద్దులు అంతా గోశాల. ఇలా వాటికి వేడి కాకుండా ఉండే విధంగా ఇది సిమెంట్ అవన్నీ వాడలేదు. ఇది మెయిన్. ఇది ఎప్పుడైతే గోమాతకి ఇక్కడ ఉంటుంది ఇలా ఇలా అనుకుంటుంది, కొన్ని కోట్ల పుణ్యం వస్తుంది. ఎప్పుడైతే గోమాత దీని చుట్టూ ఇలా ఇలా రాక్కొని ఉంటుంది. ఇది అద్భుతం. ప్రతి గోశాలలో దీన్ని పెడితే కొన్ని కోట్ల పుణ్యం వస్తాయి పెట్టే వాళ్ళకి, అంత గొప్పది అది నంది. సో పిలుస్తున్నాడు అంటే నామ్ క్యా హే? శివం. ఓకే. సో శివం అంట. సో లవ్ అంటే లవ్ అని చెప్పేసి లేపుతున్నాడు. లేపేట శివ గెటప్ 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 శివ ఎక్కడ క్యాబిన్ కర్తి ఏమనదు. ఓకే. నేను కూడా శివుని లవ్. మేమైతే మంచిగా ఆడుకుంటాం. శివ ఒకటి ఒకటి గెటప్ డల్ అయ్యిండా? లేదు అంతే లెవెల్ టైం తీసుకుంటాం. జై శ్రీరామ్. ఇలా మంచిగా ఉంటుంది, చాలా బెట్. అదే మేము మంచిగా చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఇలాంటివి చాలా ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ బయటికి పంపిస్తాము. ఇవన్నీ తిరగడానికి గార్డెన్ అంటే ఓకే విశాలంగా తిరగాలి కదా. హైదరాబాద్ సిటీలో ఇంత స్పేస్ వాషింగ్ కడితే ఓకే బాత్. సో బాత్కి వెళ్తుంది అట్లా గడ్డి వస్తుంది, పిల్లలు తీసుకొస్తారు. ఇవన్నీ భక్తులు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ భక్తులు తీసుకొస్తారు. 365 days సరిపోయేంత ఉంటుంది. ఈ ఆవు పేరుతో పిడికలు తయారు చేస్తాము, హోమానికి పంపిస్తాము. ఇదంతా తిరగడానికి ప్లేస్. సాయంత్రం కాగానే గోమాతలు అందరినీ తీసుకొచ్చి ఒక వాకింగ్. ఎందుకంటే ఒకటే కట్టేసినట్టు ఉంటే వాటికి రక్త ప్రసరణ కానీ ఏమి ఉండదు కాబట్టి ఎవ్రీ డే ఇక్కడ ఒక చిన్న 1-2 hours చేపించేసి కొద్దిగా అయిపోయిన తర్వాత మళ్ళీ డివైడ్ చేస్తాం. అక్కడ తెలిసిపోతే మాకు ఏంది అని చెప్పేసి హెల్తీగా ఉన్నదా, అన్హెల్తీగా ఉన్నదా, ప్రెగ్నెన్సీగా ఉందా, ఏముంది అట్లా అట్లా ఉన్నదని 1, 2, 4 షర్ట్స్ డివైడ్ చేసి పంపిస్తూ ఉంటాం. ఓకే. అంటే ఎవ్రీ డే ఒక 1-2 hours ఇక్కడ స్పెండ్ చేస్తే ఆ ఆనందం వేరు. రాగానే ఫస్ట్ ఇట్లా మంచిగా ఇలా అనుకొని ఇట్లా పెట్టేసుకుని ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇదే ప్రసాదం మాకు, ఇదే అమృతం. అమ్మవారి గర్భగుడిలో ఉన్న ప్రసాదానికి ఎంత విలువిస్తానో ఇక్కడ ఉన్న ఈ మట్టికి అంత విలువ అంతే. సేమ్ అంతే, ఇంకా సేమ్ సాక్షాత్తు. ఇది మాకు విజయవాడ కనకదుర్గ ఆలయం, ఇది కేదార్నాథ్ ఆలయం, ఇది సాక్షాత్తు ఒక వారణాసి గోశాల. అది ఇది పిల్లలు వస్తూ ఉంటారు మంచిగా. సో ఎట్లా అనిపిస్తుంది మీరు గోస వేస్తుంటే? చెప్పండి, మాట్లాడండి. ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? రెగ్యులర్గా వస్తారా మీరు? రెగ్యులర్గా వస్తారా మీరు? ఎన్ని డేస్ నుంచి చేస్తారు మీరు? చిన్నప్పటి నుండి 15 days నుంచి. చిన్నప్పటి నుంచి వస్తారు. చిన్నప్పటి నుంచి వస్తారు. మీ వెంటనే వస్తూ ఉంటారు? వస్తారు. మొత్తం 6 members కదా. ఎవరు స్కూల్ లేకపోతే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లా ఎంత మంచిగా చూస్తుంది కదా. నేను రాగానే బాగుంటాయి, ఎదురు చూస్తాయి మొత్తం. చాలా మంచిగా ఉంటుంది. ఇలా ఇలా అంతా ఉంటే ఇది ఒక అద్భుతం. అసలు నాకు భయం ఉండదు, నేను డైరెక్ట్ వెళ్ళిపోతా. అది చేస్తాను. ఇట్లా ఇవి అన్నీ మన కోసం ప్రేమగా చూస్తూ ఉంటాయి. దీనికి ఎంతమంది డెకరేషన్ చేసి మంచి హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళని చూస్తూ ఉంటే. కానీ గ్రేట్ అన్న మీరు, అంటే ఇన్ని సంవత్సరాలుగా అంటే గోసేవ చేస్తున్న మీరు, అంటే చాలామంది కూడా గోమాతలను అంటే రోడ్ల పైన అక్కడిక్కడ ఉన్నప్పుడు రాళ్ళతోడు కొట్టడం అది చేస్తూ ఉన్నారు. ఇంకోటి అంటే గోమాతలను వేరే దగ్గరికి తరలించి వాటిని చంపి మాంసంగా మార్చి అది ఇది చేస్తూ ఉన్నారు. సో హైదరాబాద్లో కూడా కొన్ని ఉన్నట్టు అట్లా చేయిస్తున్నారు కొంతమంది. అంటే హైదరాబాద్ నుంచి ఎక్కడికో తరలిస్తూ ఉన్నారు గోమాతలను కూడా. సో వాటన్నిటినీ కొంచెం మనం కాపాడాలి. సో అంటే వాళ్ళకి వేరే సమకూర్చాలి, మనది మనం కాపాడుకోవాలంతే. మన పిల్లల్ని ఎట్లా పెంచుకుంటామో, మన పిల్లల్ని ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తామో అట్లా ఖచ్చితంగా గోమాతని సేవ చేసుకునే అదృష్టం రావాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి. మా ఇంట్లో తల్లిదండ్రులు ఎంత మంది చూసుకున్న పిల్లలు ఎంత వాళ్ళ కోసం ఏం సంపాదించి దాచిపెడతాం, అట్లనే ఒక గోశాల కోసం కూడా దాచిపెట్టాలి అన్న భావన మీ శివ స్టూడియోస్ నుంచి కొన్ని కోట్ల మంది తెలియపాలి. గోవు కోసం కూడా నేను ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, గోవు కోసం కూడా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలి, నా పాప బర్త్డే ఉంది నేను గోవు కోసం ఒక గడ్డి పంపించాలి అనే ఆలోచన చిన్నప్పటి నుంచి పిల్లలలో ఎదగాలి. కుల మతాలకు అతీతంగా, అది కూడా అంటే ఈ కులం వల్లే చేయాలి, ఈ మతం, కుల మతాలకు అతీతంగా గోవుని కాపాడుకునే బాధ్యత ఉన్నది. ఎందుకంటే గోవు ఉంటే ప్రకృతి బాగుంటుంది. ప్రకృతి పడి కులస్తుడు మతస్థుడు
ప్రతి ఒక్కరు బాగుంటారు. కాబట్టి గోవుని ప్రతి ఒక్క మనిషి అనే వ్యక్తి గోమాతని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ ముఖ్యంగా నేనైతే హిందువులు మాత్రం పక్కా గోమాతని మనం రక్షించుకోవాలి. అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ప్రతి ఒక్క హిందువు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోమాతను ఎక్కడ కూడా ఏదైనా వేస్తే మనం అడ్డంగా ఉండి అసలు గోమాతలను రక్షించుకునే బాధ్యత మనది. సో అంటే నవీన్ అన్న దగ్గరికి నేను అంటే ఫస్ట్ టైం ఇప్పుడు గోశాలకు రావడం జరిగింది. సో ఇప్పటి నుంచి నేను ఇటు సైడ్ వచ్చినప్పుడల్లా గోసేవ చేయడానికి వస్తాను. ఇక్కడ కాదు, నువ్వు ఎక్కడనో గోసేవ చేస్తాను అనుకో. ఫస్ట్ ఇక్కడ చేయడం కాదు, ప్రతిరోజు నీ జీవితంలో నువ్వు శివ స్టూడియోస్ పోతే ఒక 10 రూపాయలు వస్తాయి ఎట్లా అనుకుంటావో, గోశాల పోతే కూడా 10 రూపాయలు వస్తాయి అనుకో. ఓకే అనుకో, నీ ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కావచ్చు, ప్రతి ఒక్కడు కావచ్చు, గోశాలకు పోతేనే నా బిజినెస్ నడుస్తుంది, గోశాలకు పోతేనే ఆరోగ్యంగా ఉంటా, గోశాలకు పోతేనే కుటుంబం సంతోషంగా ఉంటుందని అనుకుంటే ఆటోమేటిక్ బాగుంటుంది. ఇంకో విషయం కూడా చెప్తున్నా, సర్వే జన సుఖినో భవంతు, లోకాన్ సమస్త సుఖినో భవంతు. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కావచ్చు, ప్రతి ఒక్క చిన్న ఉద్యోగస్తుడు కావచ్చు, పెద్ద ఉద్యోగస్తుడు కావచ్చు, మిలియనీర్ కావచ్చు, బిలియనర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదిగే వాళ్ళని ఎదగనిద్దాం, ఎవరిని అడ్డుకోవద్దు. ప్రతి ఒక్కరికి అద్భుతమైన కళ ఉంటుంది, వాళ్ళని ఇంకా గొప్ప వాళ్ళని ప్రయత్నం చేద్దాం, తొక్కేసే ప్రయత్నం చేద్దాం, సాధ్యమైతే చిన్న చేతి పైకి లేద్దాం. ఎప్పుడు వ్యాపారంలో చాలా పాజిటివ్ కాంపిటీషన్ ఉండాలి. వ్యాపారం అనేదైనా నాదైనా సేమ్ అనుకోవాలి, అతనికన్నా నేను బెస్ట్ చేయాలనుకోవాలి తప్ప వాడిని తొక్కేసి ఎదగద్దామన్న ఆలోచన మాత్రం ఎప్పుడూ వద్దు. అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. బట్ ఎదిగే క్రమంలో అన్నీ మారుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. దయచేసి ప్రతి హిందూ బంధువులందరూ కూడా గోమాతను నీ తల్లితో సమానం, నా తల్లితో సమానం అనుకొని గోవుని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. మేము అత్యంత తొందరలో ఇంకా పెద్ద పెద్ద గోశాలను నిర్మించే ప్రయత్నం చేస్తాం కొంతమంది సహాయంతో. అది కూడా మీకు ఒక 6-7 మంత్స్లో దాని గుడ్ న్యూస్ చెప్తాం. శివ స్టూడియోస్ నుంచే పబ్లిష్ చేద్దాము. ఎంతో మంది దానికి దాతలుగా రావాలి. ఒక్కడు ఏం చేయలేరు బా, ఒక్క తాడు ఏం చేయలేదు. నేను ఒక నవీన్ గోల్డ్, ఇంకొక వ్యక్తి ఏం చేయలేదు. నవీన్ గోల్డ్ చుట్టూ ఒక 10 మంది ఉంటేనే ఏమని చేయగలుగుతాం. శివ స్టూడియో లాంటి వాళ్ళు ఎన్నో స్టూడియోస్ సపోర్ట్ చేస్తేనే గోవుకి సంబంధించిన ఫండ్ వస్తుంది, ఇంకో దానికి ఫండ్ వస్తుంది. అలా ధర్మంగా ఎవరైతే పని చేస్తున్నారో మీకు తెలిసిపోతుంది వాట్ ఈస్ నిజం అని చెప్పి తెలిసిపోతుంది. యాక్టింగ్ చేసేవాడిని నెలకోసారి పోయి యాక్టింగ్ చేసి ఫోటో పెడతారు. మా అలాంటి వాళ్ళు కొంతమంది నిత్యం వెళ్తాం అన్నట్టు. ఒక వర్షం పడ్డా ఏం పడ్డా నిత్యం మేము అన్నం తిన్నాము అంటే ఆ మాత అన్నం పెట్టింది అనుకుంటాము, మా మాతకు అన్నం పెట్టిందని మేము అన్నం తిన్నాం. అలాంటి మనుషులు అలవాటు చేసుకున్నాం. ఇంతకుముందు అట్లా లేదు, మేము కూడా కామన్గా ఏదో బట్ కాలక్రమేణా మారుతూ వచ్చింది అది. సో అంటే మా పెద్దనాన్న వాళ్ళ దగ్గర కూడా ఆవులు ఉండే, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాలు తాగడం అవి మేము చేస్తూ ఉంటాం, అంటే అప్పుడు పిండంగానే అది. సో ఇప్పుడు అంటే అమ్మడం అవి చేయడంతో అసలు గోమాతలను చూడడం కూడా కష్టమైపోయింది చాలా మంది. ఊర్లలో యూరియా అయిపోయింది. ఎందుకు యూరియా అయిపోయింది? గోవులు అంతరించిపోయినాయి కాబట్టి యూరియా వచ్చింది. ఇప్పుడు ఏం అంత ఆర్గానిక్ అనేదే లేదు. మళ్ళా కూడా దయచేసి గ్రామాలలో ఆ పెద్ద పెద్ద కార్లు అవి ఇవి ఏమున్నా కూడా గోవుల్ని పెంచి ఒక కార్యక్రమం చేయండి. మీ ఊరు సస్యశ్యామలం, ఊరు ఒక్కసారి సస్యశ్యామలం అయితే వలసలు పోవు, వలసలు మనుషులు పోరు. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, పనిచేసే ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో పనిచేసేవాళ్ళే. ఊర్లోంచి వచ్చి ఇక్కడ పనిచేస్తారు అపార్ట్మెంట్ లో. బాగా ఎందుకు అక్కడ వ్యవసాయం లేదు. వ్యవసాయం ఎందుకు లేదు? ఎరువు లేదు, స్వచ్ఛమైన ఎరువు లేదు, అంతా కూడా కెమికల్ ఎరువు. దానికి భూములు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి దయచేసి నెక్స్ట్ జనరేషన్ అన్న సంతోషంగా ఉండాలంటే ప్రతి ఊర్లో పాత కొట్టం ఉండాలి, ఆవు ఉండాలి, బర్రె ఉండాలి, దూడు ఉండాలి, ఎద్దు ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే మనం మంచిగా ఉంటాం. లేకపోతే మన పిల్లలు కూడా ఏదో ఒక రోజు అమెరికాలో పోతున్నాను అనుకుంటున్నాను, అది కూడా వలసనే. తల్లిదండ్రులు వదిలిపెట్టి అన్నదమ్ములు వదిలిపెట్టి అమెరికా వెళ్ళి బతుకుతారు. అది మనం గొప్పగా ఫీల్ అవుతుంది, కానీ గొప్పతనం కాదు. ఉన్న ఊర్లో ఉంటూ తల్లిదండ్రులు సంతోషంగా చూసుకుంటూ బతుకుతే గొప్ప అబ్బా. నువ్వు ఎక్కడనో ఉండి నీ తల్లిదండ్రులకు దూరంగా ఉండి నువ్వు సంపాదించి ఎవరికి వస్తుంది? కాబట్టి సాధ్యమైనంత వరకు ఊరును బాగు చేసుకుందాం, గ్రామంని బాగు చేసుకుందాం. అది గోవుతోనే సాధ్యం. కాదన్నా, మీకు ఎంత ఓపిక అసలు ఇన్నిగానే చేస్తూ ఉన్నారు. అసలు ఎట్లా మీ ఓపిక? అంత అమ్మ అంటే పిల్లలు సతాయిస్తున్నా వాళ్ళను అసలు తిట్టడం లేదు, ఏం లేదు. అమ్మ చెప్పమ్మా అది అని చెప్పేసి అంటున్నాడు, కానీ అసలు ఏం లేదు. అంత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ప్రాక్టీస్ ఏదో చేయాలి అంతే. ఇంకా అమ్మ దయ, పేషెన్స్ ఉండాలి. మన వజ్రాయుధం అంటే చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, మన ఓపికనే మన వజ్రాయుధం. ఒక చిరునవ్వే వజ్రాయుధం. ఒక మనిషిని చిన్న స్మైల్ తోని మనం అన్ని పనులు చేయించుకోవచ్చు. ఆ ఓపిక ఉండాలి అంతే. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నేను జస్ట్ అంటే గోసేవ చేయాలని చెప్పేసి నేను అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత అంటే ఇన్ని గోమాతలను చూసిన తర్వాత సో 1 వీక్ కన్నా ఒక్కసారన్నా గోమాతల సేవ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మీరు కూడా గోమాతల సేవ చేయాలి అంటే మీ విలేజ్లో కానీ అంటే ఎక్కడన్నా ఉన్నప్పుడు సో ఇట్లా ఇక్కడికి వచ్చానే కానీ మీరు సేవ చేయొచ్చు. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? హంబుల్ రిక్వెస్ట్ మీతో చేస్తున్నా శివతోని, మీరు మీ స్టూడియో ద్వారా గోసేవని ప్రచారం చేయండి. వాళ్ళ కాంపిటీషన్ పెట్టండి. ఎవరైతే మీకు చేస్తున్నారో వాళ్ళకి నేను 50,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను సంవత్సరంకి ఒకసారి. ఎవరైతే మీ స్టూడియో ద్వారా నేను గోసేవ ఈ రకంగా చేస్తున్నా అని మీరు వాళ్ళని ఫైనల్ చేసేది అనుకో, అది ఆదిలాబాద్ జిల్లానా, ఖమ్మమా, మహారాష్ట్రనా, పూణేనా, ఛత్తీస్గఢ్ సంబంధం లేదు. మీకు మీ స్టూడియోస్ ద్వారా మీ ఫాలోవర్స్లో ఎవరైతే అరే ఇంత మంచిగా గోసేవ చేస్తుర్రు, గోసేవ చేయనీకి ఇంట్రెస్ట్ చూపిస్తుర్రు, గోసేవకు పబ్లిక్ని అలవాటు చేస్తున్నారని
మీరు జడ్జి చేసి ఒక వ్యక్తిని పరిచయం చేస్తే ఆ వ్యక్తి కుటుంబానికో ఆ వ్యక్తి యొక్క సమూహానికో 50,000 రూపాయలు నవీన్ గోల్డెన్ ప్రోత్సాహం నుంచి నేను దాన్ని గోసేవ ద్వారా ఇస్తాను. ఓకే అన్న. సో అంటే మీరు అందరు విన్నారు కదా, అన్న ఒకటి చెప్పడం జరిగిందంటే ఎవరైతే గోసేవ చేస్తున్నారో అంటే నిజంగా చేస్తున్నారా అనేది మీరు గుర్తించండి శివ, వాళ్ళకి మనం 50,000 మనం ఇద్దామని చెప్పేసి అన్ననే చెప్పడం జరిగింది. సో అంటే ఆ డబ్బు కోసం కాదు, నేను నిజం చెప్తున్నా. అంటే అన్న ఏమంటున్నాడంటే చెయ్యాలని చాలామంది చేయకుండా ఉంటున్నారు కాబట్టి చెయ్యాలనే ఉద్దేశంతో అన్న ఆర్థిక సహాయం చేద్దాం ఆ గోమాతలకి అంటే ఫుడ్కు దానికి దీనికి అని చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైనా కానీ ఆ 50,000 గురించి కాకుండా సో మనం మానవత్వం అనేది మనకు ఉండాలి. సో గోమాతలను గోవులను మనం రక్షించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ గోమాతలను రక్షించాలి. సో ఇదే ఫైనల్గా చెప్తున్నా. అన్న ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు, లోకాన్ సమస్త సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందరం బాగుందాం. ఓకే. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్తారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శుభం.